బాహుబలి 2 2017 లో 1000+ క్రోర్స్ కలెక్ట్ చేసింది. 7 ఇయర్స్ అయింది ఆ రికార్డ్, ఆ 1000 క్రోర్స్ మార్క్ తమిళ ఇండస్ట్రీ ఇంకా టచ్ చేయలేకపోయింది. తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్, రూలర్, కాలీవుడ్ కింగ్ తలపతి విజయ్ గోట్ మూవీతో 1000 క్రోర్స్ మార్క్ ని టచ్ చేయగలడా అన్నట్టు మీరేమనుకుంటున్నారు? లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు బ్లాగర్. విజయ్ దళపతి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మనకు బాగా తెలుసు. అయితే కాలీవుడ్ లో విజయ్ రేంజ్ చెప్పాలంటే మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ టాక్ తో సంబంధం ఉండదు. దళపతి విజయ్ ఫ్యాన్స్ కేవలం విజయ్ ని చూడటానికి మాత్రమే థియేటర్స్ కి రిపీట్స్ లో వస్తారు. అది విజయ్ దళపతి రేంజ్, స్టామినా, స్ట్రెంగ్త్, ఫాలోయింగ్. అయితే 2017 వరకు ఒక రకమైన లెక్కలుంటే ఆ లెక్కల్ని ఒకే ఒక సినిమా కేవలం ఒక్కటే, ఓన్లీ వన్. అదే టాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్, ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్, వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి క్రియేషన్ బాహుబలి 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. 1000 క్రోర్స్ మార్క్ ని సెట్ చేసింది. మన ఇండియాలో ప్రతి యాక్టర్ కి, డైరెక్టర్ కి 1000 క్రోర్స్ అనే గోల్ ని సెట్ చేసి పెట్టింది. సరిగ్గా అప్పుడు మొదలైంది తమిళనాడు 1000 కోట్ల వేట. ఎగ్జాక్ట్ గా అప్పటి నుంచి వరకు చేస్తూనే ఉంది. 2018 లో సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ శంకర్ గారి కాంబోలో రోబో 2.0 మూవీ గ్రాండ్ గా థియేటర్స్ లో అడుగు పెట్టింది. దీని బడ్జెట్ 600 కోట్లు. అందరూ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే రీజన్ ఒకటే, కాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి ఫిల్మ్ అది. అండ్ ఆల్సో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. బాలీవుడ్ కలెక్షన్స్ ని రాబట్టడానికి చాలా తెలివిగా అక్షయ్ కుమార్ గారిని కూడా దించారు. అయితే ఫైనల్ గా పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేసిన స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల 1000 క్రోర్స్ మార్క్ ని టచ్ చేయలేకపోయింది. 600 క్రోర్స్ పెడితే ఓవరాల్ గా 800 క్రోర్స్ కలెక్ట్ చేసి తమిళ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. తమిళ ఇండస్ట్రీ 1000 కోట్ల కోసం 2018 లో చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. నెక్స్ట్ 2022 లో ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాలు హైప్ తో రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మన కమల్ హాసన్ గారు లీడ్ రోల్ చేసిన విక్రమ్ మూవీ. ఈ మూవీకి అంత హైప్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్ గారు, 2 లోకేష్ కనకరాజ్. 120 క్రోర్స్ పెడితే 500 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 2022 లో రిలీజ్ అయ్యి 1000 కోట్ల మార్క్ ని టచ్ చేద్దాం అనుకున్న సినిమా PS1 అండ్ PS2. PS2 2023 లో వచ్చింది. ఈ 2 ఫిల్మ్స్ ని తమిళ ఇండస్ట్రీ చాలా సీరియస్ గా డీల్ చేశారు అండ్ రిలీజ్ చేశారు. PS మూవీ టీమ్ చాలా తెలివిగా ఒక మూవ్ చేశారు. అదేంటంటే ఆల్రెడీ ఫేమస్ అయిన, స్టార్డమ్ ఎక్కువ ఉన్న, ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉన్న హై పెయిడ్ యాక్టర్స్ ని, పెద్ద స్టార్స్ ని, పెద్ద యాక్టర్స్ ని వరుసగా మూవీలో దింపారు. దీని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే మూవీ రిలీజ్ అవ్వడానికి ముందే బేభత్సమైన హైప్ రిలీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, కార్తి ఇలా తెలివిగా ఎన్ని స్ట్రాటజీలు వేసినా కూడా ఫైనల్ గా PS1 అండ్ 2 1000 క్రోర్స్ మార్క్ ని టచ్ చేయలేకపోయింది. నెక్స్ట్ 2023 ఆగస్ట్ 10th ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్ గా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంతే మళ్ళీ ఆయనే రంగంలోకి దిగాడు. జైలర్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. యూనిక్ డైరెక్టర్ నెల్సన్, రజనీకాంత్, తమన్నా స్పెషల్ సాంగ్ ఇలా ప్రతిదీ ఉంది సినిమాలో. 1000 క్రోర్స్ కొడుతుంది అనుకుంటే 650 క్రోర్స్ దగ్గరే ఆగిపోయింది. నెక్స్ట్ కాలీవుడ్ టాప్ స్టార్ విజయ్ దళపతి లియో మూవీని గ్రాండ్ గా దింపారు. సేమ్ 620 క్రోర్స్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడు 1000 క్రోర్స్ మార్క్ ని టచ్ చేయడానికి దళపతి విజయ్ గోట్ మూవీని సెప్టెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నాడు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మూవీస్ హై బడ్జెట్ అయినా కూడా, క్వాలిటీ మెయింటైన్ చేసినా కూడా 1000 క్రోర్స్ ని టచ్ చేయలేకపోవడానికి రీజన్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? బాహుబలి లాంటి హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ తీస్తేనే కలెక్ట్ చేస్తాయి. తమిళ ఇండస్ట్రీస్ యాక్చువల్ గా చేసేవి యాక్షన్ ఫిల్మ్స్ కదా. ఇలా మీరు అనుకుంటే తప్పే. ఎందుకంటే PS1 అండ్ PS2 హిస్టారికల్ యాక్షన్ ఫిల్మే, కానీ కలెక్ట్ చేయలేకపోయింది. తమిళ ఇండస్ట్రీ ఇంకా 1000 క్రోర్స్ కొట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఎస్ఎస్ రాజమౌళి లాంటి డైరెక్టర్, నాగాశ్విన్ గారి లాంటి డైరెక్టర్ లేరు. సింపుల్ గా చెప్పాలంటే ఫార్ములా ఒక్కటే, సినిమాని సినిమాలా తీస్తే ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయగలిగితే జనాలు చూస్తారు. అప్పుడు 1000 ఏంటి 2000 క్రోర్స్ కూడా వస్తాయి. ఫార్ములా ఒక్కటే, యాక్షన్ ని ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయి. వెంకట్ ప్రభు గారు గోట్ మూవీలో యాక్షన్ ని ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయగలిగితే 1000 క్రోర్స్ అనేది దళపతి విజయ్ మూవీకి కేక్ వాక్ లాంటి. అండ్ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.